బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా యోహాను సువార్త తీద్దాం, 5వ అధ్యాయానికి వద్దాం. 5వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం. అటు తర్వాత యూదుల పండుగ 1వ వచనం. కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపాలు కలవు. ఆయా సమయమందు దేవదూతలు కోనేట్లు దిగి నీళ్లు కదిలించుట కలదు. వీరు కదిలించినప్పుడు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును. గనక ఆ మండపంలో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఊచక చేతులు గలవారును గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడిని చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్న ఎరిగి స్వస్థపరచగోరుచున్నావా అని వారిని అడుగగా, అయ్యా రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడిన పిమ్మనప్పుడు కోనేటిలో దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగురని ఆయనకు ఉత్తరం ఇచ్చును. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను. ప్రభు తన మాటలు దీవించురుగాక. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం చదువుకునేటువంటి వాక్యంలో 1 నుంచి 15 వచనాల్లో ఇక్కడ ఒక స్టోరీ రాయబడింది. ఆ స్టోరీలో మన మందిరం పేరుంది. ఏముంది? మన మందిరం పేరుంది. ఆ మందిరంలో ఎవరున్నాం? మీరెల్లా ఏమన్నా ఎవరున్నావనా? అలా ఏమనుకోద్దండి. ఎవరున్నా? నేను ఇప్పుడు ఏం పేరు చెప్పినాను? బెతస్దా మందిరం ఉందన్నాను. ఆడ కోనేరు ఉంది, ఆడ మందిరం ఉందన్నా నేను. అందుకే పదాలు ఎట్టునాలి, జాగ్రత్తగా గమనించాలి. ఈ బెతస్దా మందిరంలో ఎవరున్నామన్నా నేను. అప్పుడు ఎవరున్నామంటే అవేం చెప్పాలి? ఇన్నోళ్ళు నేనున్నాననాలి. అంటే ఇప్పుడు మనసు పెట్టనాలి. నేను ముందే చెప్పా, మీ మైండ్ సెట్ అంతా ఆడాడపోయేదానికి లేదు. ఏడ ఉండాలి కొద్ది నిమిషాలు. అర్థమైందా? బెతస్దా అనే మందిరంలో ఎవరున్నాం? మందిరం, కోనేరు వేరు, మందిరం వేరు. ఆ పేరును మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ మాట ఆ యొక్క బెతస్దా కోనేరు దగ్గర ఇప్పుడు ఈ బెతస్దా మందిరంలో మనం ఉన్నాం. అయితే ఈ బెతస్దా అనబడే మాటకు అర్థం అంటే కరుణగల గృహం అనే అర్థం. కరుణగల గృహం. అందుకే కరుణా సంపన్న చదువుకున్న ఉదయకాలంలో కరుణా సంపన్నుడు. ఉదయకాలం నాకు అర్థమైంది. ఉదయకాలం అన్న మరొకరు వర్తమానం అందిస్తాడు అనుకొని సరిలే అనుకున్నా. రాగానే కరుణగల సంపన్నుడాన్ని ధ్యానం చేశాను నేను రాగా ఆరాధనలోకి. ఇప్పుడు మనం చదువుకుందాం దేవుని వాక్యంలో. ఈడనే కొన్ని ప్రశ్నలు చెప్తాను. చదువుకొని పిల్లలు ఉన్నారు కాబట్టి నేను టీచింగ్ మెథడ్ చెప్తాను. ఇక్కడ మీరు బాగా గమనం చేస్తే ఈ మొదటి 1 నుంచి 15 వచనాల్లో కొన్ని పేర్లు రాయబడి. 1 యెరూషలేము దేవుని యొక్క నివాసం, మనం ఎరిగిన వారు. ఆ తర్వాత కోనేరు దేన్ని చూపిస్తుంది? కోనేరు సంఘాన్ని చూపిస్తుంది. కోనేరు సంఘం. ఆ తర్వాత నీరు ఇక్కడ ఉంది, దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. అంటే కొన్ని పోలికలు చెప్తున్నాయి ఈ గ్రంథంలో. ఆ తర్వాత దూతలు ఎవరంటే నేడు సేవకులు. ఆ తర్వాత ఏమో కనిపెట్టి ఇంకెవరు మిగిలినారు? మీకు కథ అర్థమైతే ఇంకెవరున్నారు? అక్కడ రోగులు ఉన్నారు. ఆ రోగులు ఎవరు? ఆ రోగి నువ్వు నేనే అనుకుందాం. ఆ రోగి స్థలంలో నీ పేరు రాసుకో. రోగి ఈజ్ ఈక్వల్ టు మురళి అని నేను రాసుకుంటాను. నీ పేరు రాసుకో అక్కడ. అంటే ఇప్పుడు అర్థమైంది. పోలికలు ఒక రోగికి పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఒక రోగికి పోల్చబడిన విధానం. ఇక్కడ 5 రకాలైనటువంటి పోలికలు చెప్పాను నేను. ఎన్ని మండపాలు ఉన్నాయి? ఇక్కడ 5 మండపాలు ఉన్నాయి కదండి. 5 దారులు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బెతస్దా కోనేరు చుట్టూ, ఆ మండపం చుట్టూ 5 మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇందులో మనం గమనిస్తే ఇక్కడ రోగులు ఉన్నారు. ఎంతమంది రోగులు ఉన్నారంటే రోగులు అక్కడ క్వాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు రోగంలో కూడా ఏ రోగం? జ్వరం, కిడ్నీ ఫెయిల్యూరీ, హార్ట్ ప్రాబ్లం, ఎట్టున్నాయి కదా రోగాలు. అలాగున ఆ కోనేరు దగ్గర రకరకాల వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా చూస్తున్నాం. అందులో 1 నెంబర్ 1 రోగులను రాశాడు. 2వది ఏమంటే గుడ్డివారని రాశాడు. గుడ్డివారని రాశాడు. ఆ తర్వాత కుంటివారని రాశాడు. ఆ తర్వాత ఊచక చేతులు గలవారని రాశాడు. ఆ తర్వాత ఇంకెవరు రాయబడి చెప్పండి? ఇంకొకరున్నారు. ఆడికి ఇంకో పదం లేదు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు అలా చదివారు కాబట్టి. ఎవరు చెప్పనా? పక్షవాతం కలిగిన వాడు ఉన్నాడు ఆడ. ఎట చెప్పగలం? పక్షవాతం అంటే 38 సంవత్సరాలు కదలేడు, మెదలేడు. కాబట్టి మనకి ఏం రాసుకున్నాం? పక్షవాతం కలిగిన వాడని రాసుకున్నాం. కదలేడు మెదలని పేరు అదే. కాలు చేయి పడిపోయిన అంటారు చూడండి మన భాషలో. కాళ్ళు చేతులు పడిపోయి ఎన్నేళ్ళంట?
38 సంవత్సరాలు పడిపోయాడు. 38 సంవత్సరాలు పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి అక్కడ నిరీక్షణ లేని స్థితిలో ఉండగా నిరీక్షణతో ఉన్నాడు. ఒక పక్క జరుగుతుందో జరగదో అయినప్పటికీ ఆ కోనేరు వదరలా. ఆ బెతస్దా కోనేరు దగ్గరే ఉన్నాడు. తను పడిన స్థితిలోనే అలాగే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5 రకాల రోగులు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే అక్కడ 3 గుంపులు ఏర్పడ్డాయి. అక్కడ ఎన్ని గుంపులు ఉన్నాయి? 3 గుంపులు. ఆ ప్రశ్న మనం చూడాలి. ఒకటి, బాగుపడినటువంటి గుంపులు ఉన్నాయి. ఏ గుంపు? బాగుపడే గుంపు ఉంది. రెండవది, బాగుపడని గుంపు ఉంది. మూడవది, బాగు చేసే గుంపు. బాగు చేసే గుంపు ఉంది. ఎన్ని గుంపులు చెప్పాను? 3. చక్కగా అక్కడ మనం గమనించేస్తే చాలామంది బాగుపడ్డారు. ఎట తెలుసు? యేసుప్రభు వస్తే ఏం చెప్పాడు? అయ్యా, ఎంతోమంది నీళ్లు కదిలితే వెళ్ళిపోతున్నాయని బాగుపడంటే, అంటే కళ్ళ ముందు అతను ఏం చూస్తుంటే అన్నీ చూస్తున్నాడంటే బాగు లేకుండా వస్తే ఏమవుతున్నారు? బాగుపడి వెళ్తున్నారు. ఇక్కడ నిలబడి ఆలోచిద్దాం. నువ్వు దేవుని మందిరానికి వస్తే ఏం వెళ్ళిపోవాలా? బాగుపడిపోవాలి. రెండోది, ఇంటికి పోతే ఏం చెప్పాలా? బాబు నాయన, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి మీ డాడీని ఎలా అడుగుతాడు, అరే మందిరానికి వెళ్ళి నీ పేరేం పేరు? తరుణ్. మీ నాన్న నిన్ను అడిగితే, నాయన ఈరోజు మందిరంలో మురళి బ్రదర్ వాక్యం చెప్పాడు రా, ఏ విన్నావురంటే, డాడీ విన్నాను డాడీ సూపర్గా అంటావా? కథ ఆన్సర్ పోయి చెప్తావా? ఏం చెప్తావు? ఈరోజు తెలుసుకోబో. అమ్మా, ఈ ప్రశ్న మనందరికి కూడా. ఈ మందిరానికి వచ్చి ఊరికి వెళ్ళిపోవడానికి మందిరం కాదు ఇది. నువ్వు వచ్చిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి, ఏదో ఒకటి తెలిసి వెళ్ళాలి. ఇప్పుడు వాడిని టూర్కి పంపించుంటాడు. ఏమరా చూసాడు? డాడీ ఆడుందో చూడు డాడీ, సింహం బా కురికేసుతాడు. ఎట్ట చెప్పినాడు వాడు? వాళ్ళ డాడీ అడగతాడు స్టోరీ వాడిని. ఆడుంది చూడు ముసలి డాడీ, అబ్బా కోతులు చూడు డాడీ, చిలకలు చూడు డాడీ, జూ పార్క్ పంపించుంటే వాడు అన్నీ చెప్పాడంటే అర్థం అంటే వాడు తదేకంగా దాన్ని చూశాడు. రెండవది, దాని శబ్దాన్ని, దాని ధ్వనిని వాడు విన్నాడు. పిల్లల సైకాలజీ ఒకటి చూడడం, రెండవది వినడం. మంచి గ్రాస్ ఫర్ వాళ్ళకి ఉంటుంది. దేవుని సంఘంలో ఒకటి చూడాలి, రెండవది వినాలి, మూడవది బయట వెళ్ళిన తర్వాత చెప్పాలి. అది రైట్ ఆన్సర్. మనం చెప్పాలి. ఈ విన్న వాక్యం నువ్వేం చేయాలి? అమ్మా, ప్రతిరోజు దేవుని వాక్యం నీ సెల్ ఫోన్లో చెప్తున్నావా? అబ్బే, ఈరోజు దైవ సేవకులు సిద్ధపడి వాక్యాన్ని పెడితే వాళ్ళు పెట్టేదానికి కూడా ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళు పనికిరాని చెత్త చెదారం పెడతారు. దాంట్లో పనికిరాని చెత్త చెదారాలు ఒకరు పెడతారు, ఇంకో చెత్త ఉంటే ఇంకెన్నెన్నో చెప్పచ్చులే వీటి మీద. మంచి విషయం పెట్టిన ఆయన దైవ సేవకులు కుటుంబాలంటే నీ సెల్ ఫోనే చెప్పేస్తుంది. నీ సెల్ చూడగానే, స్టేటస్లు చూడగానే ఇది క్రిస్టియన్ తెలిసిపోతుంది. సెల్ఫీలు ఏడా నీళ్ళ పార్కుల మధ్యలో ఇటు తీసే ఫోటోలో ఎవరికి కావాలా? మొదట నువ్వు నిద్ర లేస్తానే నీ ప్రభు వాక్యం పెట్టడం నేర్చుకో. కొంతమంది ఈరోజు వాక్యం చదువునైనా నన్ను ఈరోజు ఒకడన్నా ఈరోజు స్పెల్లింగ్ మిస్టేక్ కూర్చున్న వాక్యం అన్నాడు. వెరీ గుడ్. అంటే గమనిస్తున్నాడు కాబట్టి టైపింగ్ చేస్తున్నప్పుడు మిస్టేక్ అయింది. అప్పుడు వాడు వెంటనే చూసానా ఈరోజు వాక్యం తప్పున్నా వెంటనే లేచి మళ్ళీ సిస్టమ్ ఆన్ చేసి సరి చేసి మళ్ళీ పెట్టారు స్టేటస్. కొంతమంది చూసేవారు ఉన్నారు, కొంతమంది చూడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారా? చెప్పాలి. మనం బైబిల్ అంటే ఒకరికొకరు మనం చెప్పుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం అక్కడ అద్భుతాలు జరిగిన విషయాన్ని ఇతర కళ్ళారా చూసి, బాగుపడుతున్న చూసి చెప్పేటట్టుగా ఎవరు చెప్పాడు? అది చూస్తున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడున్న వారిలో మరొక బ్యాచ్ ఏంటంటే స్వార్థ ప్రియుల బ్యాచ్ ఉంది. ఏ బ్యాచ్ ఇది? బాగు చేసే బ్యాచ్ ఒకటి ఉంది, బాగుపడని బ్యాచ్ ఉంది, బాగుపడిన బ్యాచ్ ఉంది, స్వార్థ ప్రియుల బ్యాచ్ ఉంది. ఎన్ని బ్యాచ్? మొత్తమా 4 ఉన్నారడా. బాగుపడి వెళ్ళిపోతున్నాడు, పక్కనెవడు పట్టించుకోలే. మనం ఎట్టటోళం అంటే బస్ ఆపితే మన పక్కన ఎవడు ఉన్నాడు, ఎక్కడ నుండి ఊరు అవసరా, ముందు మనకి సీట్ ఉందా లేదా, అట్ట కూడా ప్లేస్ లేకపోతే ఎగిరి బ్యాగ్ వేస్తున్నాం ఎడికా. అది మన స్వభావం. ఏమంటే సీట్ కోసరం 2 గంటల ప్రయాణం కాబట్టి సీట్ చూస్తున్నాం మనం. ఎప్పుడైనా కూడా మనలో ఏముంది తెలుసా? బైబిల్ మన గురించి ఒక మాట రాయబడుతుంది, మీరు స్వార్థ ప్రియులని బైబిల్ ఉంది. ఇప్పుడు అది కూడా ఏం తెలిసినా, రాకడలో స్వార్థ ప్రియులు, రాకడలో స్వార్థ ప్రియులు. ఎవరి కాలం ఉన్నప్పుడు డబ్బు ఖర్చు పెడతాంటే బాగా అర్థం కాదు. ముసలాలు ఎప్పుకుంది 10 రూపాయలు పడి గట్టిగా పట్టుకుంటారు డబ్బు పిచ్చప్పుడు. దాన్ని ఏమంటారా? వ్యక్తిగతమైనటువంటి స్వార్థం.
బైబిల్ అంటది స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవాళ్ళంట. తిమోతి పత్రికలో రాస్తాడు. మన క్యారెక్టర్ ఏ స్థాయిలో ఉందో ఆలోచించేయాలి. మన స్థితి ఏ స్థాయిలో ఉందో గమనించాలి. దేవుని మందిరానికి మనం వచ్చిన తర్వాత మనం ఏ గుంపులో ఉన్నాం? 4 గుంపులు చెప్పాను నేను. బాగుపడే గుంపులో ఉండాలి. బాగుపడుతున్న వారు చూసి ఆనందించాలి. ఈరోజు సంఘంలో ఒకరు బాగలేదన్నప్పుడు అందరూ కలిసి ఏం చేయాలి? ఏమేం చేయాలి? ప్రార్థన చేయాలి. దానిలో ఏకీభవించాలి. బాగా ఆనందించడంలో కాదు, బాధలే ఉన్నప్పుడు కూడా పరామర్శించాలి. బాగలేదన్నప్పుడు నువ్వు కూడా వ్యక్తిగతంగా వెళ్ళి కుటుంబాన్ని దర్శించి ఏం చేయాలి? వాళ్ళ ధైర్యపరిచి ప్రార్థించాలి. మనం బాగుపడడం చాలు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందని మన జీవితం అనుకుంటే దాని జీవితం అనరు. అలాగనుకుంటే ప్రభు తన నిస్వార్థమైనటువంటి సేవ చేస్తాడు. ప్రభు అందరితో మనం ఉండాలి, అందరిలో మనం ఉండాలి. నలుగురిలో నతానియలు, అందరిలో ఆంధ్రేయులు కాదు. ఏంది? నలుగురిలో నతానియలు, అందరిలో ఆంధ్రేయ అంటే పేర్లు పెట్టుకుంటే సరిపోదు. ఏసని ఉందని ఒక అతనికి పేరు, అతనికి హృదయంలో ఏసే లేడు. ఏముంది? సంతోషం అనే పేరుంది. ఆ బ్రతుకులు ఏమీ లేదు. ఆ పేర్లు గొప్ప కాదు. ఏమని? జీవితాల్లో పేరు సంపాదించడం కంటే ప్రభువుని సంపాదించడం గొప్ప భాగ్యం. అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు బ్రతుకు ఎలాగున్నా ఒకరోజు హృదయ గాయాలు చేస్తుంది దేవుని మాట. అందుకే తోట వంటిది దేవుని వాక్యం, మార్చివేస్తుంది. స్వార్థప్రియులుగా ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు మారిన వారుగా పోవాలి. బయటికి మనం అన్నీ మారలేకపోయినా కొన్ని రోజుకి ఒకటి మారదాం. కొంతమంది సార్ ఇది కొంచెం కష్టం సార్, ఇది కొంచెం కష్టం సార్, తర్వాత మానుకుంటారు. రైట్, వెరీ గుడ్. తర్వాత ఒకటి స్టార్ట్ చేయి. 1 మానే, 2 మానే, 3 మానే. ఒకేసారి అందరూ మారట్లేరు. పక్కా కేసులో మానమంటే ఒకేసారి మారుతారు? మారలేరు. డాక్టర్ దగ్గర బాగా భయపెడితే అప్పుడు మారుతారు. ఏమన్నా వినా పొడుస్తామా అని ఉండు. సరే సార్ కొంచెం ఒక్కొక్కరో పర్వాలేదమ్మా, ఎక్కువ వేస్తే కష్టమో అని అనుకో, తగ్గతా వస్తారు. అది కొంచెంపే మళ్ళా యథా ప్రకారాన్ని మళ్ళీ అడుగుతుంది. అదే ప్రకారం దేవుని మందిరానికి వచ్చి హెచ్చరించబడాలి. స్వార్థప్రియులు కలిగి వారి ఆ గుంపును మనం చూస్తున్నాం. అక్కడ కోనేరు దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క మనసులో మనం గమనిస్తే 38 సంవత్సరాలుగా వాడే ఒక టైటిల్గా కనిపిస్తాడు ఆ అధ్యాయంలో. 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుని వాడి గురించే ఎక్కువగా రాయబడి ఉన్నది. ఈరోజు ఆ వ్యాధిగ్రస్తుని యొక్క జీవితం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ కోనేరు దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క వైఖరిలో మనం చూసాం. మరి ఆ వ్యక్తి జీవితం పేరు మాత్రం రాయబడలేదు. కానీ అతనుకున్నది ఏంటంటే ఆశ కలిగిన వాడు ఆ వ్యక్తి. 38 సంవత్సరాలు కలిగినటువంటి, ఎలాగనుకుంటే ఒక పేరు పెడతాం, పక్షవాత రోగి అని రాసుకుందాం మనం. ఏ రోగి? పక్షవాత రోగికి ఏముంది తెలిసిన? ఆశ ఉంటుందా ఉండదా? ఎందుకు? ఏమ్మా బాగుపడాలి, ఎప్పుడు ఈ బతికైనా కదలకుండా మెదలకుండా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. బాగుపడాలనే మనసు ఉంటుంది. అంటే ఆశ ఉంది. ఆశ ఉండాలి కానీ ఏముండకూడదంట? అత్యాశ ఉండకూడదట. ఆశ కలిగిన జీవితం మనకు ఉండాలి. ఆ రోగి ఆశపడ్డాడు, అయ్యా నేను బాగుపడాలి. ఈరోజు కూడా ఈ మధ్యాహ్న కాలంలో ఎవరికైనా సరే బాగుపడాలి అనే ఆశ ఉండాలంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నువ్వు ఆశ కలిగిన ప్రాణాన్ని, దేవుని వాక్యం ఉంది, నిన్ను తృప్తిపరిచేవాడు. నీ ఆశ వినాలి, నీ ఆశను చూడాలి. ఆయన నీ ఆశ వినాలి, నీ ఆశను దేవుడు చూడంటే ఎక్కడ తెలిసినా ఆయన సన్నిధిలోనే చూస్తాడు. ఎట్లా చెప్పగలమంటే ఎక్కడిద్దరు ముగ్గురు కూడా నానం ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అడగదు దేవుడు. ప్రార్థించు వారి మధ్యలో, ఆరాధించు వారి మధ్యలో, ఘనపరువర్చు వారి మధ్యలో ప్రభు ఉంటాడు. ఆ పక్షవాత రోగి యొక్క స్థితిని చూస్తే ఆశ ఉన్నది. అతను ఇంకేముంటుంది చెప్పండి? ఇంకేముంటుందమ్మా? ఏమని వస్తున్నారు మీరు చెప్పండి? అతను ఏముంటుంది? అది ఏముంటుంది బాబు? ఏమని వస్తుంది మీరు చెప్పండి? ఈ పక్క ఏముంటుంది అతనిలో? ఒకటి ఆశ అన్నాను, రెండోది అతనిలో ఇలాగ అందాం. 30 సంవత్సరాలు ఆ పడిపోయిన స్థితిలో రోగులు ఉంటే వాడికి ఆవేదన ఉండదా? ఆక్రందన ఉండదా? బాధ ఉండదా? కన్నీరు ఉండదా? కష్టం ఉండదా? ఇలా రాసుకుంది. ఒకటి ఆశ ఉన్నవాడు, రెండవది ఆవేదనలో ఉన్నవాడు. ఆశ ఉన్నది, రెండవది అతనితో పాటు ఈ రెండు ఉన్నది. పాలు నీలాగా
ఒక పక్క పాలు నీళ్ళలాగా కలిసిపోయినట్టుగా ఉంది. ఆశ ఉన్నది, ఆవేదన కూడా ఉన్నది అతనిలో. ఈరోజు మన జీవితంలో ఎట్టి ఆవేదనలో మనం ఉన్నా ఇదన్నీ గమనిస్తున్నాడు ఎవరు? యేసుప్రభు అక్కడికి వస్తే ఇవన్నీ చూశాడు ఆయన. నీ ఆవేదన, నీ ఆక్రందన, నీ ఆలాపన దేవుడు చూస్తాడు, ఎవరు చూడకపోవచ్చు. అంతమంది ఎవరు పట్టించుకోవాలి అతన్ని? ఎవరైనా పట్టించుకున్నారా? గుంపులు ఎవడు బాగుపడేది వాడే, వాడికి వాడే చూస్తున్నాడు తప్ప. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి బ్యాచే? అంత రోగాల బ్యాచే. వాడు బాగుపడితే చాలనుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో బాగుపడిన మనం 10 మందికి చెప్పగలిగి 10 మందిని బాగు చేసేవారు ఉండాలి. ఈరోజు ప్రభు నమ్ముకొని ఇంతకాలం అయింది, 10 ఏళ్ళు అయింది. ఎవరైనా ఒక్కరన్నా మార్చాం మనం? ఒక్కరన్నా మందిరం తీసుకొచ్చామా? మా మందిరానికి పోతున్నాను అంటున్నావే. ఏమంటే ఆలోచించారా? మీరేమో కోప్పడకపోతే ఇలా మాట్లాడినా అనుకున్నా పర్వాలేదు అంటాలే. కొత్తగా బిల్డింగ్ కట్టాను నేను మిమ్మల్ని వద్దులే, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాను. నా నోరు గుమ్ముంటుందా? నేను స్కూల్లో పనిచేస్తున్నా. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి జమ్మనే మంచి ఫర్నిచర్స్ పెట్టి మంచి బాగా అందంగా చేసి దాదాపు ఇప్పుడు టెక్నాలజీతో దాదాపు ఒక 20 లక్షలు 30 లక్షలు కట్టాను. ఓపెనింగ్ చేస్తానా మీకడ తెలుసు? అది మీ నమ్మకం, మీరు ఆటోమేటిక్ అంటున్నారు కాబట్టి చెప్తున్నారు. సరే ఓపెనింగ్ చేస్తే ఇప్పుడు నేను అందరికి చెప్పుకోనా? ఏమ్మా 25 లక్షలు 30 లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టి ఏమంటే అనుకుందాం. ఇప్పుడు నేను ఓపెనింగ్ పెట్టేది ఎందుకు చెప్పండి? మురళి భలే కట్టాడు రా, ఏం కట్టాడు రా, అద్దా ఆ సోఫా చూడరా, ఆ ఫర్నిచర్ చూడరా, చెప్పించుకోవడానికి కట్టానా? అతిశయానికి కట్టానా? గర్వానికి కట్టానా? హుందాకి కట్టానా? గౌరవానికి కట్టానా? నీడక దేవుడు ఎరుగు, ముందు ఇది కావాలి. ఎవరికా? ఆశపడి అప్పులు పాలైపోతారు. ఇటు కట్టి గుర్తుపెట్టుకోండి. తగు మాత్రం మీ స్థాయిని బట్టి కట్టండి. ఇష్టాన్ని కట్టవాడు కట్టాడు, 3 అంతస్తులు కట్టాడు, వాడు 5 అంతస్తులు కట్టాడు. నువ్వు కట్టి అప్పులు పోయి ఆనందం కూడా పోతాను లాస్ట్కి. ఈరోజు చాలామంది ఇది గమనించడం లేదు. ఇప్పుడు ఈ పేరు ప్రఖ్యాతుల కొరకై నేను చెప్తున్నాను, నన్ను అందరూ మెచ్చుకుంటారు. అలాగే నీ సంఘాన్ని గురించి నువ్వు ఎప్పుడేం చెప్పుకున్నావా? రండి మా సంఘానికి. మా మందిరంలో బాగుపడ్డారు, మా మందిరం స్వస్థపరచబడ్డారు, మా మందిరం చెప్తావా? ఆయన్న మందిరం అట్టగాదు. రొట్టెలో ఒకే పాత్రలో రసపాత్రలు మనం పాలు పొందినప్పుడు ఏం చెప్తాం? ఏ మందిరానికి వెళ్తాం? మా మందిరానికి వెళ్తున్నామండి. మందిరానికి వెళ్తున్నాం కాదు, మా మందిరానికి వెళ్తున్నాం. ఎవరు నేను పిలిచినా నువ్వే మందిరానికి వెళ్ళాలి? ఏ సంఘంలో నిన్ను కొన్నాడో, ఏ సంఘంలో బాప్తీసం తీసుకున్నావో, ఏ సంఘంలో దేవుని ఆరాధించావో, ఏ దైవజనుడి దగ్గర, ఏ పెద్దల దగ్గర నీ జీవితాన్ని ఎదిగావో, ఆ సంఘంలో వ్యక్తులతో నువ్వు ఎలా ఉండాలి? మమేకంతో సేవలో ఉండాలి. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా అక్కడ ఏం చేయాలా? నిలబడాలి. పక్షి వాన వస్తూ ఉంటే పిల్లలు గూట్లో తన పక్షి పిల్లల్ని ఏం చేస్తుందో తెలిసిన? తన రెక్కల కింద పెట్టి ఆ వానలోనేది ఏమవుతుంది? తడుస్తుంది. తన రెక్కలతో కప్పి బిడ్డల క్షేమం కోరి అది ఎంత తడిచినా తల్లి యొక్క ఆక్రందన అన్నది. ఇంకా మీకు అర్థం అంటే నీరు పస్తున్న బిడ్డకు అన్నం పెడతాం లేదా? అలాగూ సంఘం పట్ల నీ బాధ్యత ఏంటి? సంఘ విషయంలో నీ యొక్క ఉద్దేశం ఏంటి? ఇంతకాలం దేవుని మందిరికి వచ్చి ఒక ఆత్మను సంపాదించకుండా ఒక వ్యక్తి బాగుపడేటట్టుగా చేయకపోతే మనం ఏమిలావి నేళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి మనం దేవుని దగ్గరికి వెళ్తే, రే మురళిగా ఏం చేస్తామంటే, ప్రభు అన్నీ చూస్తున్నావు కదా ప్రభు, మళ్ళీ నన్ను అడగతో కొత్తగా అంటా నేను ఆయన్ని. ఎందుకని అంత ధైర్యంగా ఎప్పుడు మాట్లాడగలను? ఊరూరు తిరిగిన స్థలాలు తిరిగి అనేక స్థలాలు వెళ్ళి దేవుని మాటలు చెప్తున్నాను. దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు, నేను చెప్పాను ప్రభు, ఇంక మించి నన్ను ఏం చేయమంటావు నాయనా అంటా నేను. మరి నువ్వైతే అదే న్యాయపీఠం దగ్గర నిలబడితే నువ్వేం చెప్తావు? ఏయా టైం వేయలేదయ్యా, తెల్లారించి ఉద్యోగం అయ్యా, సాయంకాలం పని అయ్యా, ఇంకేడ ప్రభు అంటే అవి లేకుండా చేస్తే నువ్వేం చేస్తావు? అంటే ఏంది ఆ సేవకుడు ఇట్ట మాట అంటున్నావు అనుకోవద్దండి. ఆ స్థితిలోనికి మనం పోకుండా దేవుని వాక్యం ఉంటుంది. యెహపరములలో రెండిట్లో నేను అంటాను, ఈ కన్ను ఎంత ప్రాముఖ్యమో ఈ కన్ను కూడా ఎంత ప్రాముఖ్యం. ఉదయం ఈ కన్ను అయితే రాత్రి దేవుని సన్నిధి కన్ను అనుకో. 2 కన్నులతో చూడాలి. సాయంకాలం వచ్చి ప్రభు దగ్గరికి రావాలి. 7, 7:30, 8 మీ టైం టేబుల్ మందిరం ప్రకారం నియమ కూడికల ప్రకారం కలుసుకోవాలంటే వానైనా ఏం చేయాలి? మా పెళ్ళి ఉంది మా పక్క ఊర్లో, ఇంట్లో తమ్ముడితే పెళ్ళి, వాన వస్తుంది, పోవా? మా తమ్ముడు పెళ్ళి, నా తమ్ముడు పెళ్ళి, వాన వస్తుంది, ఏం చేస్తాను నేను? కూర్చో, ఆడిపోయినావు కానీ కూర్చో అంటావా? వాన పడితే ఏం భలే పోయినావులే కానీ
కూర్చో, రే సాలేమో కూర్చో అంటానా? పదరా, టైం అయిపోయింది, పదరా బాబాయ్ పెళ్ళిరా. ఎట్ట పరిగెత్తనం? దేవుని మందిరం పెళ్ళి అయిపోతుంది కానీ పద మనం లేకపోతే ఎట్ట? దేవుని మందిరంలో ఆ బాధ్యతగా ఉండాలి. దేవునితో మనం అలాగ ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాట అదే, ఆవేదనతో దేవుని మందిరంలో సాగినప్పుడు ఆశీర్వదించే దేవుడిని తోడుంటాడు. సంఘంలో ఆవేదన ఉండాలి, ప్రసవేదన ఉండాలి ప్రతి విశ్వాసకి. వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు చూసుకుంటారులే కాదు. ఒకప్పుడు చేస్తావు, ఇప్పుడు నీ వల్ల కానప్పుడు మానాలి. నీ వల్ల అయినప్పుడు, నీ శక్తి ఉన్నప్పుడు, నీ సామర్థ్యం ఉన్నప్పుడు ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు ఎప్పుడు తిడతావు? నాకెంతో ఆశ సువార్త నడిచి చేయాలనుకుంటా, నడవలేను. అది నా బలహీనత. ఇప్పుడు నేను ఎవరు చెప్పగలను ఈ బాధ? నడిచి సువార్త చేయాలని ఆశ ఉన్నా నడవలేము. నిలబడి ఎంత మాట్లాడగానే నడిచి మాట్లాడలేము. ఆశ కలిగినప్పుడు, యవన కాలం ఉన్నప్పుడే తిరగలినప్పుడు తిరిగాము. 3 దినాలు భోజనాలు మాని ఊరో ఇంటింటి కాడ పోయి సువార్త ప్రకటిస్తూ రాత్రి వరకు పెడితే తినేసి ఆ పంచన పడుకొని మళ్ళా సువార్త పత్రికలు పోయిన దినాలు ఉన్నాయి 25 సంవత్సరాల క్రితం. అలా చేయాలని ఆశ ఇప్పుడు నాకున్నా, ఆ శక్తి ఇప్పుడు నాకు లేదు. ఈ మాట మీకు ఎందుకు నేను నొక్కని చెప్తానంటే, యవ్వన కాలంలో నీ బలం ఉన్నప్పుడే ప్రభువుని వెలిగించడానికి నువ్వు ప్రయత్నించాయి. దేవుని వాక్యంలో అతనిలో ఆశ ఉన్నది, రెండవది అతనిలో ఆవేదన ఉన్నది, అతనిలో అద్భుతాలు చూసిన వాడు ఆ రోగి. అద్భుతాలు చూశాడు. ఈరోజు మన జీవితంలో మనం అద్భుతాలు చూసిన వాడు ఉండాలి. మనం చూడాలి, ఇంకొకరికి చూపించాలి. ఆ రోగి అద్భుతాలు చూశాడు. మనం కూడా దేవుని మందిరానికి వస్తే ఎన్ని అద్భుతాలు చూస్తాయి. దేవుని సరలో మనం అద్భుతాలు చూడాలి. ఓ దెయ్యం మా దగ్గరికి వచ్చింది అంటే ఎవరికి మనుషులు ఆవరించి ప్రార్థన చేస్తాం. ఏమనుకుంటున్నావు? నా కథ నీకు తెలుసా? నన్ను పంపిస్తావు అనుకుంటున్నావా అనింది. అది నీకు 3 రోజులు టైం పెడతాను, ఏడా కూర్చొని నిన్న. ఎవరినా? ఆ దయ్యాన్ని కూర్చోబెట్టాం 3 రోజులు. ఆ మందిరంలో 3 రోజులు కూర్చోబెట్టి రోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. లాస్ట్ రోజు శనివారం రోజు ముగింపుకు వచ్చింది. ఆదివారానికి వచ్చిన తర్వాత ఆదివారానికి వచ్చింది ప్రార్థన 30 మారుతున్నది. ఏదా మీరు బాగా వింటున్నారు? అట్టయితే 30 మారుతుంది. నువ్వు ఎంత తడతావు తట్టాను నేను. ఆదివారం కదా నిన్ను పంపించకపోదు నీ కథ అన్నాను. నీ వల్ల అవుతుందా అంటుంది. చూస్తూ ఉండు, నీకు టైం ఇచ్చినాను, ఆ లోపల పో, బయలుదేరు. మొత్తానికి ఆదివారం వచ్చింది. ఎందుకనంటే ఆదివారం సంఘం అంతా ఉంటారుగా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది స్టోరీ. అందరూ చూడాలి, అద్భుతం అందరూ చూడాలి. యేసు నామములో ప్రభువా, ఇది 3 రోజులు పెట్టినాను. దీన్ని నేనే చెప్పిన 3 రోజులు ఉండమన్నాను. అది నేను అస్సలు పోననేది. ఇప్పుడు పంపించు ప్రభు అంటే నేను ప్రార్థన చేస్తాను. ఏ దైవమా అంటే ఇప్పుడు వెళ్ళిపోతా. ఆదివారం ప్రభు దినం చెప్పినట్టుగా వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పిన మాట? దేవుని చెప్తూ పోయిందా? నేను చెప్పిన డేట్కి పోయింది. అదా నేను చెప్పిన డేట్కి అది పోయింది. అదే దేవుని పిల్లలు చేయాలి. ఆ వరం సంపాదించండి. మీరు ఆ వరాలు దేవుని సన్నిధిలో మీరు సంపాదించాలి. ఆత్మవరాలు లేకుండా ఆరాధించడం వేస్ట్. పాడేవారమో, ప్రసంగించే వారమో, అద్భుతాల వారమో, సువార్త వారమో, పత్రికల వారమో, ప్రార్థన వారమో నీకు లేకపోతే కష్టం. ఏ వరమో ఒక వరం నీకు రావాలి. వీళ్ళు పెళ్లి చేసుకుని వెళ్తున్నారు ఇంటికి, అత్తగారింటికి. వంట నాకు రాదు, అది రాదు అంటే కుదరదు. కాలిపోయినా గెలిపోయినా ఏం చేయాలి? వంట రానోలే భయంకరమైన వంట చేస్తారు. అత్త అయ్యి అనేది మా అమ్మ మా యొక్క కోడలి అంటే వచ్చినటువంటి చెప్తుందన్నమాట కోడలికి. ఆ ఉప్పు వేయి, ఆ నూనె పోయి అనేది మేము పోస్తూనే ఉండేది. ఏం తెలుసు? తెలియని వయసులో పెళ్ళిళ్ళు. తర్వాత నేర్చుకున్నట్టుడేమో అత్తకంటే స్పీడ్గా చేస్తారు. ఏంది నువ్వు చేసేది? ఇదేమైనా ఉప్పు, ఇదేమైనా కారమా? ఎవరినా తన్నేవాడు ఉంటే తల తన్నేవారు ఉంటారు. అది మన జీవితాల్లో ఆత్మవరాల చేత అద్భుతాలు చూడాలి, అద్భుతాలు పొందాలి, అద్భుతాలు చేసేవారిగా మనం బ్రతకాలి. ఆ రోగి అటువంటి జీవితాన్ని అనుభవించాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు వీరి జీవితాలు మనం చూస్తున్నాం. ఇతని జీవితంలో పక్షవాతంతో ఉండడానికి గల కారణం ఏమిటి? ఇప్పుడు ప్రశ్న వేద్దాం. ఇతడు పక్షవాతంతో ఉండడానికి గల కారణం ఏమి? ఈ రోగి ఎందుకు ఆ రోగంలో ఉన్నాడు? ఎందుకుంటాడు? బైబిల్ చదివారమ్మా? బైబిల్ ఒకసారి చూద్దాం. బైబిల్ తెద్దామా? ఎందుకు ఈ రోగి ఎలాగ ఉన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 14 వచ్చి చూద్దామా? ఈ రోగి ఎందుకు ఆ స్థితిలో ఉన్నాడు? చదవండి, యవనస్తులు చదువుతారు. ఇదిగో స్వస్థత పొందనొకడు ఎక్కువగా కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా ఏమన్నాడు?
పాపము చేయకమని చెప్పగా, ఈ రోగానికి గల కారణం ఏమిటి? అది ఆన్సర్ కూడా చెప్పించా. పాపాల ద్వారా రోగాలు వస్తున్నాయి. బాగా ముద్దగా నీళ్ళలో తడిచి, చల్లగా కూల్ డ్రింకులు తాగి, ఐస్ క్రీమ్ 4 మెక్కి తెల్లారి కొంత మూలకుతున్నావు. తప్పి ఊరితే చలికాలంలో జ్యూసులు తాగి, సీనికాయల జ్యూస్ తాగి, ఆ జ్యూస్ తాగి, ఈ జ్యూస్ తాగి బాగా తడిచి, ఎందుకు వచ్చిందో ఈ జ్వరం అంటే నువ్వు తిన్నావు, నువ్వు తాగావు. నీ పాపం నిన్ను పట్టుకున్నది. ఎవరి పాపాలు వారిని పట్టుకుంటే జాగ్రత్త. మనం చేసిన పాపం మన వెంట వస్తుంది. ఒక మాట చెప్పాలంటే, మన నీడ మనల్ని ఎలాగ వెంబడిస్తుందో మన పాపాలు మనల్ని అలా వెంబడిస్తాయి. మనం చేసిన తప్పు భూమి మీద అనుభవించాలి, తప్పదు. నేనైనా నువ్వైనా ఖచ్చితమైనటువంటి శిక్షను అనుభవించాలి. పక్షవాతంలో ఉన్నవాడు పాపంలో పడవేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడో దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తే, అతడు పాపంలో పడిపోయిన వాడుగా చూస్తూ ఉన్నాం. పాపంలో పడిపోయిన వాడుగా ఉన్నాడు. పాపంలో పడ్డాడు. ఏ స్థితిలో పడ్డాడు? ఆ రోగం రావడానికి ఏసుపడిపోయినట్టే. ఇక నువ్వు పాపం చేయొద్దు అంటే అతను ఏం చేస్తుంటాడు? తాగద్దు అండి. నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయ్యా, ఇదంతా తరలంతా నరాలతో జూవం లాగుతుంది అన్నాను. ఎందుకంటే అర్లీ మార్నింగ్ ఉదయకాలం 3 గంటలు 4 గంటలకు ఆ దినాల్లో లేచి అలవాటు ఉండేది. అదెందుకు దేవుని మరి శరీరం సహకరించక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ మాట అన్నాడు, అయ్యా నీ పేరేంటి? నా పేరు మురళి సార్. ఏమని ఇది వేస్తావా ఇది వేస్తావా అన్నాడు. సార్ నేను అదే చేయలేదు సార్, ఏసుపురం కూర్చొని మాటలు చెప్తాను టీచర్ సార్ అను. 2 చేతి దండం పెట్టి, సారీ అండి నువ్వేమైనా సిగరెట్ మందు ఏమైనా తాగుతావేమని అడిగినాను అని. ఏం సార్ అని నేను, అవి తాగితే కదా తలనొప్పులు వచ్చేది అన్నాడు. అది కలిగితే కదా కాళ్ళు చేతులు పడిపోయేది అన్నాడు. అర్థమవుతుందా? నో స్మోకింగ్ అని ఉంటుంది అమ్మ దాని బుక్ దాని మీదే. కానీ ఏం చేస్తున్నావా? అది డేంజర్ ఉంటుంది. కానీ మనమే దానికి అలవాటు అయిపోతున్నాం. తప్పు ఎవరిది లేదు, మందే. కొన్ని సందర్భాల్లో తినద్దంటాం, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చూడంతా చైనీస్ ఫుడ్ భయంకరంగా తయారవుతుంది. అన్నీ కూడా ఏం చేసినా టేస్టింగ్ సాల్ట్స్. అర్థమైందా? అవన్నీ కడుపులు ఏం చేస్తున్నాయా? పేగులు దుంకలు పడిపోతున్నాయి, కుర్కిరీలు లేసులు. ఏమండి, ఇలాగ మనం ఆలోచిస్తే చాలా వరకు పిల్లకాయలు తినకూడని వాటిని తిని చాలా వరకు నష్టపోతున్నారు. మనం ఇచ్చే విధానంలో, పెట్టే విధానంలో, తినే విధానంలో జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఏది తింటే మంచిదో, ఏది తింటే చెడ్డదో గుర్తిరిగి, ఏది పాపము ఏది పుణ్యమో ఎరిగి, అతడు పడిపోవడానికి గల కారణం, అతడు పడిపోయిన స్థితి గల కారణం చెడుతనం కలిగిన జీవితం ఉండొచ్చు, భక్తిహీనత కలిగిన జీవితం. ఒక వ్యక్తి పడిపోయాడు, 38 సంవత్సరాలు పడిన స్థితిలో ఉండడానికి గల కారణం ఎవరు? తప్పు ఎవరిది? ఎక్కడ లోపం? ఎక్కడ నేరం? ఎక్కడ దోషం? ఎక్కడ అపవిత్రత? ఎక్కడ కీడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? అవంతా ఆలోచించగానే, ప్రభువా అయ్యా ఏందయ్యా వారం మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నానా? వారం అంతా ప్రార్థన చేసుకుంటున్నాను, ఏం చేయమంటావయ్యా? ఇంకా ఈ కష్టం ఎలాగుంది, ఈ కన్నీళ్ళు ఎలాగుంది అంటున్నావే. ఎప్పుడైనా మోకాళ్ళేసి ఈ వ్యక్తిగత మందిరికి వచ్చి, ప్రభువా నేనెంత పాపం చేశానో, నేనెంత నీకు అవిధేయంగా బ్రతికానో, నేనెంతగా నీకు దూరమయ్యానో ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా, నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, నీకు తెలుసు ప్రభువా, ముందు నన్ను క్షమించు నాయనా, నా పాపాలు క్షమించు ప్రభువా, నా దోషాలు క్షమించయ్యా, నేను చేసిన పాపం, నేను చేసిన అతిక్రమాన్ని నన్ను తీసివేయి ప్రభువా, ఈ పరిస్థితులను విడిపించు నాయనా, నా ద్వారా నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా భార్యకి, నా జీవితానికి సమస్య ఇది, విశేషంగా నాయనా నీకు అవమానం కలిగిన బ్రతికైపోతుంది ప్రభువా, క్షమించు తండ్రి, నా పాపాలు క్షమిస్తావని మొదటగా దైవ సేవకుడి దగ్గర ప్రార్థించక మునిపే నువ్వు ప్రార్థించుకోవాలి. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసి పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. ప్రభువా నా పరిస్థితి ఇలాగైపోతుంది తండ్రి, భక్తిహీనత చేత, చెడుతనం చేత, అహంకారం చేత, అవిధేయత చేత మానవులు పడిపోతున్నారు. పడిపోయిన ప్రాకారం నిలబెట్టేవారు ఎవరు? పడిపోయిన బ్రతుకులా ఉంచి తిరిగి లేచేది ఎప్పుడు? ఎవరు లేపుతారండి? ఎవరు లేపాలంటే ఇప్పుడు తన పడిపోయిన స్థితిలో తన జీవితం మనం గమనిస్తే పడిపోయిన పరిస్థితిలోనికి మనం చూస్తూ ఉన్నాం. అతని బ్రతుకులో పడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏం కావాలి? అతడు బాగుపడాలి. పడిపోయినవాడు పడిపోయినట్టు కూడదు, జారిపోయినవాడు జారిపోయినట్టు ఉండకూడదు. పడిపోయినవాడు ఏమవ్వాలి? మళ్ళా లేయాలి, మళ్ళా నిలబడాలి. పడిపోయిన స్థితిలోంచి అతడు బాగుపడాలి. అందుకే రాయబడిన మాట 38 సంవత్సరాలు అతడు ఎలాగుండు? పడిపోయిన స్థితిలోనే ఉన్నాడు. తర్వాత రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఇతని గురించి చూస్తే అతడు ఇతని గురించి రాయబడిన మాట 4వ మాట, ఎట్టి వ్యాధి గలవాడను బాగుపడునని చెప్తూ, అంటే ఇప్పుడు మన స్థితి నుంచి
వాడు బాధపడుతున్నట్టుగా చూస్తున్నా. 30 సంవత్సరాలు అతనికి ఏమో తెలుసా, చాలా బాధ ఉన్నది. బాధపడినవాడు తన బాధకు గల కారణం ఎవరు? బాధ కారణం ఎవరు? అతనే వింటాడు, ఎవరో కాదు, తనకు తానే కారణం. బాధపడుతున్నారు. మన జీవితాల్లో బాధకు కారణం ఏమిటి? బాధలకు కారణం మనము దేవునికి దూరం అవ్వడమే. ఒక మాట చదువుకుందామా? ఇర్మియా గ్రంథం. బాధలకు గల కారణం ఏమిటి? ఇర్మియా గ్రంథంలో చదువుతాం రండి. 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2:19. నీ దేవుడిని యెహోవాను విసర్జించుట వలయు నీవు నా ఎడల భయభక్తులు కలిగి లేకునుటి బాధకును శ్రమకును కారణమవుతుంది అన్న సంగతి చూస్తున్నావు. నీవు నా యందు ఏమీ లేదనుకుంటావు. ఒకటి, నువ్వు నన్ను విసర్జించావు. రెండవది, నా యందు భయభక్తులు లేదు. అర్థమైందా? నన్ను నువ్వు వద్దనుకున్నావు. రెండవది, నీలో భయం లేదు, భక్తి లేదు. అందుకే నువ్వు పడిన స్థితిలో ఉన్నావు. ఈరోజు మన స్థితిని మనం ఆలోచించాలి. షుగర్ టెస్ట్ చేసుకున్నట్టుగా భక్తిని టెస్ట్ చేసుకోవాలి. దేవుని దగ్గర ఎప్పుడు టెస్ట్ ఫలిస్తుందంటే, నీ జీవితాల్లో విద్య అనుభవాలు మేలు పొందుతూ సంతోషం పొందుతూ సమాధానం ఉన్నప్పుడు నీ భక్తి మంచి ఫలితం ఉన్నట్టు.